హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! చూడండి మన చెట్టు కరివేపాకు చాలా ఫ్రెష్‌గా ఉందండి. అందుకే కోసేసి కరివేపాకు పొడి చేద్దాం అనుకున్నాను. కోసేసి నీట్‌గా వాటర్‌లో శుభ్రం చేసేసుకోండి. ఒక రోజంతా నీళ్ళలో ఆరబెట్టుకున్నానండి. ఆ తర్వాత సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఆహ్, తర్వాత ధనియాలు తీసుకున్నాను. అవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని అందులోనే కాస్త జీలకర్ర వేసి ఫ్రై చేసేసుకున్నానండి. ఈ తర్వాత కరివేపాకు బాగా నీళ్ళు ఆరబెట్టుకున్నాను కదండీ! అది అంతగా ఎండదు, పచ్చి కరివేపాకే. బాగా ఒక రోజైతే ఆరబెట్టుకున్నాను. దాన్నేం చేశానంటే సగం తీసుకొని ఫ్రై చేశాను 2 సార్లుగా. అంటే ఒకేసారి మొత్తం వేసేసామనుకోండి సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే సగం వేసుకుని బాగా 2 టైమ్స్ ఫ్రై చేశాను. ఆ ఫ్రై చేసినప్పుడు చక్కగా క్రిస్పీగా అయిపోవాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకొని, ఇప్పుడు మీకు ఎండుమిర్చి, ధనియాలు ఉన్నాయి కదండీ! అందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగో కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకోండి. ఇలా చేత్తో ఇలా నొక్కగానే అండి బాగా క్రిస్పీగా అయిపోవాలి. అంతవరకు అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. అంతే అండి. తర్వాత కొంచెం తెల్లపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి చివరగా. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే అండి, ప్రతిరోజు మీ పిల్లలకి కానీ, మీకు కానీ ఎవరికైనా సరే వేడన్నంలో ఫస్ట్ 2 ముద్దలు నెయ్యేసి మంచిగా కలిపి 2 ముద్దలు పెట్టండి పిల్లలకి. ఈ కరివేపాకు పొడి ప్రతిరోజు తీసుకోవటం వల్ల మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.